నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. నీటి వృధాన్ని అరికట్టడం ద్వారా నీటి భద్రతకు ప్రాధాన్యతనిద్దాం. వేసవిలో నీటి ఇబ్బంది లేకుండా చేద్దాం. ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. నీటి భద్రతా కార్యక్రమంలో భాగంగా ఉంగుటూరు మండలం ఎర్రమల్లలో అధికారులతో కలిసి మంచినీటి చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు. కాకర్లమూడిలో అగ్నిబాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం నిత్యావసర వస్తువులను అందించిన ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పలుచోట్ల పార్టీ పతాకాలను ఎగరవేసిన నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోటి తాతాజీ పార్టీ శ్రేణులు. మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించి వినతి పత్రాలను స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. జాయ్ డయాగ్నోస్టిక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈస్టర్ డే కార్యక్రమంలో పట్టణ మాజీ వైస్ చైర్మన్ ఎగ్గిన నాగబాబు చేతుల మీదుగా సేవా కార్యక్రమాలు. జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత 100 రోజుల కార్యక్రమాన్ని శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద ప్రారంభించారు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత వేసవి కాలంలో గ్రామాలలో మంచినీటి సమస్యలు లేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకుల సమన్వయంతో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. చెరువులు, పూడికలు తీసి వాటి ద్వారా వచ్చే ఆదాయంతో గ్రామాల అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ జీవీకే మల్లికార్జునరావు, తహసీల్దార్ రాజరాజేశ్వరి, ఎంపీడీఓ చంద్రశేఖర్, అడపా ప్రసాద్, చాపల రమేష్, వర్తనపల్లి కాశీ, కొనగల హరినాథ్, పసుమర్తి రామలక్ష్మణ్, శ్రీరామ్, మద్దాల మణికుమార్, గట్టిం నాని, అడ్డగర్ల సూరి, గ్రామ పంచాయతీల స్పెషల్ ఆఫీసర్స్, నీటి సంఘాల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత ప్రారంభోత్సవ కార్యక్రమం. ఇది 100 రోజుల ప్రోగ్రాం. ఎందుకంటే మనం పనిచేసే దినాలు 100 రోజులు ఉంటాయి. ఈ 100 రోజులు కూడా మనం యుద్ధ ప్రాతిపదిక మీద అన్నీ చేసుకుంటే నీటికి ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు పెట్టడం. గవర్నమెంట్ చేసి ప్రతి ప్రోగ్రాం మన కోసమే, ఏదో మొక్కుబడిగా చేసి ఇవాళ మన మీటింగ్ పెడుతున్నారో ఏదో 4 మాటలు చెప్పుకుని వెళ్ళిపోతాం అన్నట్టు కాకుండా ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆశించారో దాన్ని మనం చేసుకుంటే భవిష్యత్తులో మనకి మంచిది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మనం చేపడుతూ ఉన్నాం. ఇవాళ ఆర్థికంగా మన ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా కొన్ని డబ్బు లేకుండా చేసుకోవచ్చు. కొన్ని డబ్బుతో కూడిన పనులు, కొన్ని ఏదైతే ఇవాళ చాలా ఇప్పుడు 53 చెరువులు మన కాన్స్టిట్యున్సీలో 53 చెరువులు ఇక్కడ ఉంటాయి మండలంలో. దాంట్లో 43 వాటికి మనం పంపించడం జరిగింది. సిల్ట్ తీయడానికి కానీ, లేకపోతే కాలువ నుంచి నీరు ఇక్కడ రావడానికి కానీ, లేకపోతే ఏ రకంగా నింపాలో ఆలోచన చేసే విధంగా వర్షం నీటిని మరి ఒడిచిపట్టడంలో కానీ ఈ కార్యక్రమాలు చేయమని చెప్పడం జరిగింది. ఒకవేళ వీటికి గ్రాంట్ రాకపోతే పీబీజీ రామ్జీలో కూడా ఈ పనులు చేయించి వారికి బిల్లులు ఇవ్వమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏదైనా పారదర్శకంగా చేయడం అనేది మనకు మంచిది. ఎందుకంటే మనం ఎంత మంచి చేసినా ఏడిసి వాళ్ళు ఎడుతూనే ఉంటారు. ఇవాళ ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామంలో ఉన్న పెద్దలంతా వచ్చి ఆ చెరువు తవ్వుకున్నా మేము ఆక్షన్ పెట్టుకున్నాం, ఆ డబ్బులు మేము ఆ గ్రామ అభివృద్ధి వాడుకుంటాం అంటే నేను ఎవరికి అడ్డు చెప్పలేదు. నేను వచ్చాక దాని మీద కూడా మట్టి అమ్మడం, ఇసుక అమ్మడం అనేది మనకు అలవాట్లేదు. ఇవాళ ప్రభుత్వం పక్కన నీరు ఒడిసి పట్టడం ఎలాగా దాని మీద కార్యక్రమాలు జరపమంటుంది. మీ గ్రామంలో ఈ కానించి నేనైతే ఒకటే చెప్తున్నా, అక్కడున్న ఇరిగేషన్ వాళ్ళకి తెలియపరచండి. మీ గ్రామంలో మట్టి తవ్వాలనుకుంటే మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి తెలియజేయండి. ఆయన టన్నుకింత అని చెప్పి దానికి డబ్బులు కట్టించుకుని పర్మిషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఇరిగేషన్కి ఏమంది కొత్తగా రూల్ ఒకటి వచ్చింది. దాన్ని అదేవిధంగా ఎంఆర్ఓకి తెలియజేయండి, కలెక్టర్ గారికి తెలియజేయండి, ఎండిఓకి తెలియజేయండి, నోడల్ ఆఫీస్కి తెలియజేయండి.
ఏది ఎవరికి తెలియకుండా జరగవలసిన అవసరం లేదు. దొంగతనం ఏం కాదు. గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఇవాళ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో తెలియని సన్నాసిని చెప్తున్నా. చూసుకోండి, ఒకసారి వచ్చి గ్రామంలోకి వెళ్ళి చూసుకోండి. నేను ఎక్కడా దేంట్లోనే ఇన్వాల్వ్ అవ్వను. అసలు అది యాక్షన్ జరిగిందా లేదా, పబ్లిక్లో జరిగిందా లేదా తెలుసుకుని మనం మాట్లాడాలి. అది మానేసి ఇదేదో అక్కడ ఎవడో అమ్మేస్తున్నాడు. మీ గ్రామస్తులు అందరూ కలిసి ఒక కమిటీ వేసుకోండి. ఆ గ్రామంలో చెరువు తవ్వాలో వద్దో నిర్ణయించుకోండి. దాని మీద 10 రూపాయలు వస్తే మీ గ్రామంలో ఏదైనా మంచి పని చేసుకోండి. అంతవరకే. దాంట్లో మీరు ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు కలెక్టర్ గారు కూడా తెలియపరుస్తారు, విజిలెన్స్ ఎస్పీ గారు కూడా చెప్పాం. ఎందుకంటే మనం ఏం తప్పు చేయనప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదు. ఈ యొక్క నీటి భద్రత ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా నీరు చెట్టు అనే ప్రోగ్రాం తీసుకుని ఆనాడు కూడా మన మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి, ముఖ్యంగా మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి ఈ బోర్ల మీద వ్యవసాయం చేసుకుని ఆధారపడినటువంటి రైతాంగానికి ఎంతో ఉపయోగపడే విధంగా ఆ స్కీము ఉపయోగపడిందని చెప్పి మనందరం కూడా ఆనాడు ఆ రోజు చేసినటువంటి కార్యక్రమానికి మనందరం కూడా చూసాం. అలాగే మళ్ళీ ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఎంతో అధ్యయనం చేసి మళ్ళీ ఏదైతే రైతులకు ఉపయోగపడే విధంగా ఇరిగేషన్ చెరువులు కానీ అలాగే కాలువలు కానీ అన్నిటిని కూడా ఆధునీకరణ చేసి ప్రతి రైతుకి కూడా నీరు అందించే విధంగా ఇవాళ మన నియోజకవర్గంలోనే శాసనసభ్యుల వారు మరి ఏదైతే మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలో ఉందో ఏలూరు కాలువ కెనాల్ని ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు 1 రూపాయి రాకపోయినా సరే మరి ఆయన సొంత డబ్బులు వెచ్చించి ఆనాడే P4 కార్యక్రమం తీసుకుని ఆయన మరి సొంత డబ్బులతో ఆ కాలువలు ఆధునీకరణ చేసినటువంటి సందర్భం మనందరం చూసాం. సాగునీటిని అంటే నీటి లభ్యతని, నీటిని మనం జాగ్రత్త పరచుకోవడం, అలాగే చెరువుల్ని సంరక్షించుకోవడం, భూగర్భ జలాలని ఎలా సేవ్ చేసుకోవాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం. ఈ గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు సర్పంచెస్ లేరు కాబట్టి స్పెషల్ ఆఫీసర్స్, అలాగే పంచాయత్ సెక్రటరీస్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కోఆర్డినేట్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందండి. మనకి ఎక్కడైతే మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయో ఆ ట్యాంక్స్కి సంబంధించి డీసిల్టింగ్ ఆఫ్ వర్క్స్ అంటే ఆల్రెడీ మనకి మైన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద ఒక 32 మనకి ఒక 32 చెరువులకు సంబంధించి ఆల్రెడీ వాళ్ళు ఎస్టిమేట్స్ పంపించడం జరిగింది. అయితే అంత గ్రాంట్ గవర్నమెంట్ నుంచి వస్తుందా లేదా అనే ఆలోచనతోటి ఇది ఎంజీఎన్ఆర్ఎస్ కింద అంటే కొత్తగా ప్రవేశపెట్టిన బీబీజీ రామ్జీ కింద టైఅప్ చేసి మనం వర్క్స్ చేపట్టవలసి ఉంది. దీంట్లో భాగంగా మనకి గ్రామ స్థాయి లెవెల్లో ఒక కమిటీని ఏర్పాటు చేశారు, మండల స్థాయి లెవెల్లో ఒక కమిటీని ఏర్పాటు చేశారు, జిల్లా స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ గ్రామ స్థాయిలో మనకి కమిటీ కింద గతంలో సర్పంచ్ అధ్యక్షుడిగా ఉన్నారు, కానీ ఇప్పుడు మనకి స్పెషల్ ఆఫీసర్ అధ్యక్షుడిగా ఉంటారు. అట్లాగే దీంట్లో మెంబర్స్ కింద పంచాయతీ అభివృద్ధి అధికారులు, అలాగే అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అలాగే నీటి వినియోగదారుల సంఘ సభ్యులు కూడా ఈ కమిటీలో ఉంటారు. ఉంగుటూరు నియోజకవర్గం ఉంగుటూరు మండలం నాచుగుంట పంచాయతీ పరిధిలోని ఎర్రమల్ల గ్రామంలో ఉన్న మంచినీటి చెరువును శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు, తహసీల్దార్, ఎంపీడీఓ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అనే 100 రోజుల కార్యక్రమంలో భాగంగా చెరువుల పునరుద్ధరణ, నీటి నిల్వ సామర్థ్య పెంపు, సాగునీటి సరఫరా మెరుగుదల వంటి లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్న నేపథ్యంలో చెరువు ప్రస్తుత పరిస్థితిని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, సాగునీటి సంఘాలు సమర్థవంతంగా పనిచేస్తే రైతులకు మెరుగైన నీటి పంపిణీ సాధ్యమవుతుందని తెలిపారు. అదేవిధంగా 100 రోజుల యాక్షన్ ప్లాన్ వివరాలను కూడా అధికారులతో చర్చించారు. ఉంగుటూరు మండలం కాకర్లమూడి గ్రామ శివారు రామయ్యపేటలో అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బాధితులు చిన్నుబోయిన కృష్ణ కుటుంబ సభ్యులను ఉంగుటూరు మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్సీపీ పీఏసీ సభ్యులు పుప్పాల వాసుబాబు పరామర్శించారు. నిత్యావసర వస్తువులతో పాటు ధన సహాయం కూడా చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు మరడా మంగారావు, ఎలిశెట్టి బాబ్జీ, కూనరాజు, ధమాస్, అన్నవరం, వెజ్జు వెంకటేశ్వరరావు, కొట్టు నరేష్, సాయి, అడప పెద్దిరాజు, గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. సరే చూడండి. ఏకాత్మత, మానవతావాదం, అంత్యోదయ లక్ష్యంగా ఎందరో మహనీయుల కృషి ఫలితంగా ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశాభ్యున్నతి, సమైక్యత లక్ష్యంగా పనిచేస్తూ అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశాన్ని నిలిపారని బీజేపీ నాయకులు కొనియాడారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణ కార్యాలయం వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరణ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీను ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయం, హౌసింగ్ బోర్డు సెంటర్లో పతాకావిష్కరణ చేశారు. దివంగత మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కాంస్య విగ్రహానికి బీజేపీ నాయకులు ఈతకొడ తాతాజీ, పైడికొండల కుమార్తె సింధు, పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీను తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నరిసే సోమేశ్వరరావు, అయినం బాలకృష్ణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కంచమర్తి నాగేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి చిట్యాల రాంబాబు, ఉపాధ్యక్షులు లచ్చిరెడ్డి సత్యనారాయణ, చెరుకూరి గంగాధరరావు, ఇమ్మంది బెనర్జీ, దొంతుకుర్తి శ్రీనివాస్, ముత్యాలమ్మవారి ఆలయ ట్రస్ట్ సభ్యులు రామగాడి సత్యనారాయణ, పట్టణ కోశాధికారి యార్నాల సూరిబాబు, మాదాసు చంద్రమోహన్, సీతాలం విజయ్ కుమార్, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు గోక మహాలక్ష్మి, ఎస్టీ మోర్చా పట్టణ అధ్యక్షురాలు కోతాడ కళ్యాణి, మహిళా మోర్చా జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ఎనేటి వెంకటలక్ష్మి, కర్రి విజయ్ కుమారి, యువమోర్చా నాయకులు డి సాయిబాబా, అచ్యుత దుర్గాప్రసాద్, మోటూరి వెంకటరత్నం, ఆయా ప్రాంతాల స్థానిక నాయకులు పాల్గొన్నారు. 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత 50-51లో జనసంఘం స్థాపించి మరి దాన్ని 1980 దాకా నడిపించారు. మరి అప్పుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ కానీ మరి అలాగే మన ఏదైతే మిగతా నాయకులు అందరూ కలిసి ఇది కాదు సిద్ధాంతం మంది, రాజకీయంగా ముందుకు ఎదగాలంటే మనం మార్పులు తేవాలని సిద్ధాంతం 1980 మార్చి ఏప్రిల్ 6వ తారీఖు ఈరోజు మరి ఇక్కడ జనసంఘం నుంచి జనతా పార్టీ పుడతం జరిగింది. దానికి ఆ రోజు మరి వాజ్పేయి గారు మరి అప్పుడు వాజ్పేయి కానీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ కానీ, మిగతా నాయకులు కానీ భారతీయ జనతా పార్టీ స్థాపించి మరి దాన్ని ముందుకు తీసుకెళ్లే రాజకీయ పార్టీగా ఒక మంచి సిద్ధాంతంతో ఈ దేశ అభివృద్ధికి కృషి చేయాలని వాళ్ళు తలుచుకుని మరి ఎన్నో విషయాలు జరగడం, మరి అది 2 సీట్లతో ముందు ఏర్పడి తర్వాత వాజ్పేయి గారు 5 ఏళ్ళు అలాగే సంవత్సరం 13 రోజులు 2014లో భారతీయ జనతా పార్టీ పూర్తి మెజార్టీ ఇచ్చి మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం జరిగింది. ఇవాళ రామారామి 12 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. మరి అధికారంలోకి వచ్చి భారతీయ నిజాయితీగా 12 సంవత్సరాలు పరిపాలించిన పార్టీకి నిజంగా మరి 70 సంవత్సరాలు అంతకుముందు 1947 నుంచి 2014 దాకా పరిపాలించిన పార్టీకి ఎన్ని రకాల కుంభకోణాలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న పార్టీ తెలుసు ప్రజలకి. కానీ ఈ 12 సంవత్సరాల్లో కూడా మోడీ గారి పరిపాలనలో ఒక్క ఆరోపణ ప్రతిపక్షం ఎవరో కూడా చేయలేకపోయారు పార్టీ మీద. అంటే అంత నిజాయితీగా భారతదేశంలో పెనుమార్పులు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో తీసుకెళ్తమే కాకుండా మేడ్ ఇన్ ఇండియా అన్న కార్యక్రమం తీసుకొచ్చి స్వదేశ వస్తువులు వాడాలి ఇండియాలోని ఒక నినాదంతో ఇవాళ భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టే స్థాయిలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎవరికి వెళ్తుందంటే ఈ సిద్ధాంతం, ఈ కట్టుబాటు, ఈ క్రమశిక్షణ పార్టీలు ఉండబట్టే. మన దేశంలో అతి పెద్ద పార్టీగా ఉన్న ఒక పార్టీని కాదని చెప్పి జనసంఘ స్థాపించి ఈ రోజు ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు అలాగే అత్యధిక సభ్యత ఉన్న పార్టీగా ఆవిర్భించిన భారతీయ జనతా పార్టీ సిద్ధాంత కర్తలకి అలాగే ఈ జెండా మోసి ఈ జెండా కోసం నిలబడడం కోసం ఎన్నో త్యాగాలు చేసిన అమర వీరులకి అలాగే పార్టీ త్యాగదనులందరికీ కూడా నా
హృదయపూర్వక నివాళులు తెలుపుకుంటూ, ముందుగా మనం భారతీయ జనతా పార్టీలో ఉన్నందుకు చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే పార్టీ సిద్ధాంతం ఏంటంటే ముందు దేశం, తర్వాతే పార్టీ, చివరగా నేను అన్న సందేశంతో భారత మాత ముద్దు బిడ్డలుగా ఈరోజు ప్రపంచ దేశాల్లో మన గౌరవాన్ని కాపాడుకుంటూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగానే కాదు, అలాగే భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ గా కూడా ఏ దేశంలో కూడా లేనట్టుగా ఈరోజు ఈ విపత్కర యుద్ధ పరిస్థితుల్లో కూడా మోడీ గారు ఉన్న మూలనే మనం ఇలా ఉంటున్నామని చెప్పి అందరూ కొనియాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఏదో పెద్దలు స్థాపించారు, మనం చేసామన్నట్టుగా కాకుండా ఎంతో మంది పెద్దలు వాళ్ళ బలిదానం కారణంగానే ఈ రోజు మనం ఈ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ దేశాన్ని అభివృద్ధి బాటలో పయనించేలా చేస్తుంది. దానికి ప్రధాన సూత్రం ఏకాత్మత, మానవతా దర్శనం, అంత్యోదయ. ఎవరైతే ఉన్నారో చిట్ట చివర ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మన అభివృద్ధి ఫలాలు అందాలనే ఒక ఆకాంక్షతో ఆ రోజు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ప్రవేశపెట్టినటువంటి ఏకాత్మత మానవతా దర్శనాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు మన ప్రీతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఇంత అభివృద్ధి బాటలో ప్రపంచంలోనే 4వ స్థానంలో మన భారతదేశం ఉంది. ఇప్పుడు ప్రపంచానికి ఒక నాయకత్వం వహించే దిశలో భారతదేశం ఈ రోజు నిలబడింది అంటే దానికి కారణం ఆ రోజు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ప్రవేశపెట్టినటువంటి ఆ ఏకాత్మత మానవతా దర్శనం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మనందరం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఒక స్థాయికి వచ్చింది. ఈ భారతీయ జనతా పార్టీ లేకపోతే ఈ రోజు దేశం ఏమైపోతుంది అన్న పరిస్థితిలో వాళ్ళందరి బలిదానాలు దాని కారణంగానే ఈ రోజు మనం ఇంత ప్రశాంతంగా ఈ దేశంలో బతకగలుగుతున్నాము. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ రవి సుధాకర్, డిఈ వెంకటరమణ, టీపీఓ జగదీష్, శానిటరీ సూపర్వైజర్ సోమేశ్వరరావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ భవానీ, హౌసింగ్ ధర్మారావు, సిఎంఎం సుధాకర్, మున్సిపల్ ఏఈ హరీష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో ప్రతి సోమవారం జరిగే 10:30 నుండి 1 గంట వరకు జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమం ఇక్కడ జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా మీ యొక్క సమస్యలతో లిఖితపూర్వక దరఖాస్తులు ఇచ్చిన యెడల దాన్ని సంబంధిత అధికారులు కూడా పంపించి దాన్ని పర్యవేక్షణ చేసి మీ సమస్య పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రజలందరూ కూడా ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. మిగతా రెండోది విషయం ఏంటంటే ప్రజలందరికీ కూడా మంచి అద్భుత అవకాశం ఏంటంటే మీరు చెల్లించవలసిన ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్నుపై ఇంట్రెస్ట్ వేవ్ అనేది 31/3/2026కి ముగిసినప్పటికీ కూడా తిరిగి మరలా 1/4/2026 నుండి 31/4/2026 వరకు అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. కనుక ప్రజలందరూ కూడా పురపాలక సంఘానికి చెల్లించవలసిన ఆస్తి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు, ఇంటి పన్నులు, నీటి పన్నులు అన్నీ కూడా సకాలంలో చెల్లించి ఈ వడ్డీ రాయితీ నుంచి మినహాయింపు పొందవచ్చు. ఈ నెలాఖరు వరకు ఈ అవకాశాన్ని వినియోగించుకుని పన్నులన్నీ సకాలంలో చెల్లించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మూడో విషయం ఏంటంటే ప్రజలందరికీ కూడా మంచి అద్భుత అవకాశం ఏంటంటే 2026-27 సంబంధించిన ఆస్తి పన్నులు చెల్లించవలసిన వారు 5% రిబేట్తో మీరు పురపాలక సంఘంలో చెల్లించే అవకాశం కూడా ఉంది. ఇది కూడా 30/4/2026 నాటికి ముగుస్తుంది. కనుక ఈ నెల అంతా ఈ 25 రోజులు కూడా మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఎట్ ఏ టైం 2026-27 సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నులు ఎట్ ఏ టైం ఆ సంవత్సరం మొత్తం ఒకే పర్యాయంలో చెల్లించిన 5% మీరు కట్టవలసిన దాంట్లో రిబేట్ ఇస్తున్నారు. కనుక ఆ అవకాశాన్ని వినియోగించుకుని మీరు ముందుగానే చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా నీటి పన్ను కూడా సకాలంలో చెల్లించాలి. నీటి పన్నులు కూడా చాలామంది ఇంటి పన్ను కట్టారు కానీ నీటి పన్నులు బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు రేపటి నుంచి కుళాయి కూడా డిస్కౌంట్ చేయడానికి ఆర్డర్స్ ఇచ్చాం. మా టీమ్స్ కూడా తిరుగుతున్నాయి. కనుక అటువంటి అవకాశం మీరు తెచ్చుకోకుండా మీరు ఇమీడియట్గా పురపాలక సంఘ కార్యాలయంలో కానీ సచివాలయంలో కానీ నీటి పన్నులు కూడా చెల్లించి తగు రసీదు పొందవలసిందిగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. స్థానిక 21వ వార్డు కొబ్బరితోటలో జాయ్ డయాగ్నోస్టిక్ అధినేత జాయ్ గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లిపూడి జాయిబాబు ఆధ్వర్యంలో ఈస్టర్ పండుగను ఘనంగా నిర్వహించారు.
కొబ్బరి తోటలో జాయ్ ప్రేయర్ టెంపుల్ ప్రారంభించి 3 సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈస్టర్ పండుగను పురస్కరించుకుని విశ్రాంతి ఉద్యోగుల అసోసియేషన్ సభ్యులకు, వృద్ధులకు, వితంతువులకు సుమారు 50 మందికి వస్త్రాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నవోదయ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎగ్గిన నాగబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వల్లూరుపల్లి ప్రార్థనా కేంద్రం చర్చి వ్యవస్థాపకురాలు, దైవజనురాలు మల్లెపూడి జమాయమ్మ, జయరామకృష్ణ, రాగు గోపాలకృష్ణ, బాదంపూడి రవికుమార్, మార్లపూడి ఎలిషా, జాయ్ ప్రేయర్ సంఘ సభ్యులు, వల్లూరుపల్లి ప్రార్థనా కేంద్రం చర్చి సంఘస్థులు పాల్గొన్నారు. జాయ్ డయాగ్నోస్ట్ నిర్వాహకులు మిత్రులు జాయిబాబు గారు ప్రతి సందర్భంలోనూ ఏదన్నా ఒక మంచి రోజు ఉన్నప్పుడు దాన్ని పేదలకి సహాయపడే విధంగా కార్యక్రమాలు చేయడం పరిపాటి. ఆ విధంగానే క్రైస్తవులందరికీ కూడా ఎంతో పుణ్యతిథి అయినటువంటి ఈస్టర్ పండుగ, అంటే యేసుక్రీస్తు పునరుద్ధానం చెందినటువంటి రోజు. ఈ రోజుని అందరూ కూడా క్రైస్తవులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ప్రపంచవ్యాప్తంగా ఆయన కోసం ప్రార్థనలు అలాగే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ విధంగానే ఇక్కడ ఈరోజు కొంతమంది మహిళలకి, వృద్ధులకి చీరలు అలాగే ఫ్రూట్స్, బ్రెడ్ కూడా ఇవ్వాలని జాయిబాబు నిర్ణయించి నన్ను పిలవడం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా మా చేతుల మీదకి ఇక్కడ అందజేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే పేదవారికి ఉపయోగపడే విధంగా బైబిల్లో ఏదైతే చెప్పబడిందో దాన్ని చూసి తప్పకుండా ఆచరిస్తున్నటువంటి జాయిబాబుకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి 10 మందికి ఉపయోగపడే విధంగా ఆ ప్రభు వీళ్ళని ఆశీర్వదించాలని. తాడేపల్లిగూడెం పెన్షనర్ ఆఫీస్కి జాయిబాబు గారు ఆయన ప్రతి సంవత్సరం కూడా ఈస్టర్కి వాళ్ళ మదర్ పేరున వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, అనాథాశ్రమాలకి, అలాగే ఇతర పేదలు ఉన్నటువంటి ఏ ఆశ్రమైనా సరే వాళ్ళందరికీ కూడా ఆయన యొక్క సౌజన్యంతో ప్రతి సంవత్సరం ఫ్రూట్స్ కానీ మరి ఇతర వస్తువులు కానీ ఆయన ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఆ యేసుక్రీస్తు, ఆ యేసు ప్రభు జాయిబాబు గారికి మంచి హృదయాన్ని ప్రసాదించారు. ఆయన ఇదే సంకల్పంతో ఆ యేసునాథు యొక్క కృపతోటి మరి ఇంకా రాబో కాలంలో కూడా ప్రజలందరికీ మరి మంచి పని చేస్తూ వాళ్ళ అమ్మగారికి కూడా ఆ ప్రభు మంచి ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము ఇవ్వాలని చెప్పేసి ఆ ప్రభువుని మనసారా కోరుకుంటూ ఈస్టర్ పండుగ పురస్కరించుకుని ఈరోజు ఈ విధంగా మరి ప్రతి ఆదివారం ఇక్కడ మరి ప్రేయర్ జరుగుతుంది. అయితే మరి ఈస్టర్ పండుగ సందర్భంగా ఈరోజు మరి కొంతమంది మరి సంఘస్థులకి వస్త్రాలు ఇవ్వడం, మరి ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఇలా చేస్తున్నాం. అదేవిధంగా మరి ఇక్కడ ఆరాధన స్టార్ట్ చేసి ప్రతి ఆదివారం ఇక్కడ 2 సంవత్సరాలు, ఇది 3 సంవత్సరాలు ఉంటుంది. ఆ విధంగా మరి 2 సంవత్సరాలు కూడా జరిగింది. ఆ విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న కొంతమందికి ఈ విధంగా వస్త్రాలు ఇవ్వాలి, ఫ్రూట్స్ ఇవ్వాలి, ఫ్రూట్స్ ఇవ్వాలని చెప్పని ఆ విధంగా నాకు వచ్చే దాంట్లో నేను కొంత సహాయం చేయాలని చెప్పి ఈ విధంగా నేను చేయడం జరుగుతుంది. దేవుడు కొంచెం ఆరోగ్యం ఇచ్చి ఎక్కువ సేవ కార్యక్రమం చేయాలని చెప్పని మీరందరూ నాకు చెప్పి ప్రార్థన చేయమని చెప్పి మేము అడుగుతున్నాను. అదేవిధంగా ఈరోజు మరి మార్నింగ్ కూడా మరి మన వల్లూరుపల్లి ప్రార్థన గారి చర్చలు కూడా కార్యక్రమం జరిగినాయి. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ కార్యక్రమం జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎలా చర్చ దగ్గర కూడా కార్యక్రమం జరుగుతాయి. ఆ కార్యక్రమం కూడా వెళ్ళడానికి కూడా మేము కూడా అందరూ కూడా వెళ్ళడానికి కూడా సిద్ధపడి ఉన్నాము. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీలో పనిచేసిన ఎందరో మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు బీజేపీ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశం ఫస్ట్ అని దేశభక్తి కోసమే మన దేశాన్ని ప్రపంచంలోని అత్యున్నతమైన స్థానంలోకి తీసుకురావాలని, ఒక విశ్వగురు స్థానంలో నిలపాలని ఏదైతే పనిచేస్తుందో అది ఒక్క భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇలాంటి పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఎందరో మహానుభావులు వారి త్యాగాల మీద ఈ పార్టీ ఈనాటికి ఈ విధంగా నిలబడింది. ఆ మహనీయులందరినీ ఒకసారి స్మరించుకుంటూ అందరం కూడా కలిసి చక్కగా పార్టీకి సేవ చేయాలని చెప్పి అందరికీ మరొకసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం తాడేపల్లిగూడెంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పర్మనెంట్ కార్మికులు మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో భాగంగా మున్సిపల్ కమిషనర్ రేస్ బాబుకి మెమరాండం అందజేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు, అన్ని విభాగాల్లో ఉన్నటువంటి కార్మికులకు మార్చి నెల జీతాలు వెంటనే చెల్లించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చనిపోయిన కార్మికుల స్థానాల్లో వారి కుటుంబీకులకు విధులకు తీసుకోవాలని, కార్మికులకు సకాలంలో పనిమిట్లు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతూ మున్సిపల్ కమిషనర్కి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనాల వెంకట్రావు, టౌన్ సెక్రటరీ కొడమంచలి బాబు, AV శ్రీనివాసరావు, CITU కమిటీ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు. మార్చి నెల 6వ తారీఖు వచ్చిన ఇంతవరకు జీతాలు పడలేదు. జీతాలు పడిన కారణంగా మరి వర్కర్స్కి కట్టుకోవాల్సిన EMIs, అలాగే వారి కుటుంబాలు మరి ఎంతో ప్రాముఖ్యత. క్రిస్మస్ తర్వాత ఈస్టర్ డే చాలా ప్రముఖమైంది. మరి ఆ పండగ కూడా వెళ్ళిపోయింది. మా కార్మికులు పండగ లేకుండా అయింది. కనుక ఈ కార్యక్రమం చేయడం, వెంటనే జీతాలు ఇవ్వాలని చెప్పి, మార్చి నెల జీతాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే చనిపోయిన, రిటైర్మెంట్ అయిపోయిన కాంట్రాక్ట్ కార్మికులకి వారికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి, వాళ్ళ పిల్లలకి వెంటనే ఇవ్వాలని చెప్పి ఈ ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అలాగే గత ప్రభుత్వం సంబికాలపు ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవి మాకు అమలు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులకు ఇస్తానన్న రాయితీలు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అలాగే పర్మనెంట్ కార్మికులకు వచ్చేటప్పటికి 12వ PRC ఇంకా అమలు కాలేదు. ఆ 12వ PRCని కూడా వెంటనే అమలు చేయాలని, వారికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలని,
ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఏదైతే నిధి పోర్టల్ ద్వారా ఇస్తానంటే జీతం ఇప్పటివరకు కూడా సైట్ ఓపెన్ కాకుండా అవుట్సోర్సింగ్ వర్కర్లు మరి ఆందోళన మొదలైంది. కాబట్టి ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పి తెలియజేసుకుంటూ మొన్న విడుదల చేసినటువంటి 7,000 కోట్ల మా మున్సిపల్ కార్మికులకి ఏ విధమైనటువంటి సరెండర్ లీవ్ కానీ, డిఏ ఏరియాస్ కానీ, పిఆర్సీ ఏరియాస్ కానీ, ఒప్పంద జీవోకి సంబంధించినటువంటి జీవోలు కానీ, 12వ పిఆర్సీకి సంబంధించిన కానీ ఏవి కూడా లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఈ రోజున సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్ర వ్యాప్త ధర్నాలు పిలిపివ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ భవిష్యత్తు కార్యాచరణ కోసం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సమస్యలను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో సమ్మె ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ కాంట్రాక్ట్ కార్మికులు చనిపోతే కానీ రిటైర్డ్ అయిపోతే కానీ వాళ్ళ స్థానంలో వాళ్ళ పిల్లలకి ఇవ్వాలని ముఖ్య డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఉద్యోగాలు ఉన్నాడు ఒక కాంట్రాక్ట్ కార్మికుడు కానీ పర్మనెంట్ కార్మికుడు కానీ ఉద్యోగాలు ఉన్నప్పుడు అతను సిక్ చేసినా నీరసం అయిపోయినా మనసులో పడినా సరే వాళ్ళ పిల్లలే ఈ ఉద్యోగాలు చేస్తారు. బయట వాళ్ళు ఎవరు చేయరండి. ఆ డిప్యూటేషన్ మీద కానీ లేదనుకో తండ్రిని ఇంటికాడ కూర్చోబెట్టి మస్తు వేసి కూర్చోబెట్టి ఆ ఉద్యోగానికి వెళ్ళి ఆ తండ్రికి సాయం చేసే ఉద్యోగం కూడా అతనే. ఈ పిల్లలే చేస్తున్నారు. ఈ పిల్లలు ఏంటంటే 10వ తరగతి వరకు మాత్రమే చదువుతున్నారు. మేము ఎంత చెప్పినా వాళ్ళు ఏమంటలా చదువు మా తండ్రి ఉద్యోగం వస్తుందని ఆశతోనే వాళ్ళు ఈ ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మన పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వట్లా. కాంట్రాక్ట్ ఉద్యోగాలు వేస్తున్న పర్మనెంట్ ఉద్యోగస్తులు ఆల్రెడీ పర్మనెంట్ తరపున ఇప్పుడు లేదు, కానీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికుడు కానీ చనిపోయినా సరే రిటైర్మెంట్ అయినా సరే వాళ్ళ ప్లేసులో కంపల్సరీగా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ముఖ్య డిమాండ్. అలాగే పర్మనెంట్ వర్కర్స్కి వచ్చేటప్పటికి 12వ పిఆర్సీ వెంటనే అమలు చేయాలని, అలాగే మన కాంట్రాక్ట్ వర్కర్స్ చనిపోతే 25,000 రూపాయలు అమౌంట్ డిమాండ్ చేస్తున్నాము. సోమవారం ఉదయం కురిసిన అకాల వర్షానికి వరిచేలు దెబ్బతినే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం వరిచేలు పాలపుట్టలపై ఉందని, దోమ పురుగు పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. వరి కోతలు రావడానికి ఇంకా నెల రోజులు సమయం పడుతుందని, ప్రస్తుత వాతావరణ మార్పుల వల్ల చేతికొచ్చిన పంట దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుందని రైతులు టీసీసీ న్యూస్కు తెలిపారు. కొన్ని చోట్ల వరి పంట కోతలు కోయడానికి సిద్ధంగా ఉందని రైతులు తెలిపారు. ఈ వర్షం వలన తయారైన పంటకు కూడా చాలా నష్టమని రైతులు వాపోతున్నారు. ఇంకొక 2 రోజుల పాటు వర్షం కురిస్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ వారు తెలిపారు. అలాగే పట్టణంలో కూడా సోమవారం ఉదయం ఓ మోస్తరు వర్షం నుండి వాతావరణం చల్లబడింది. 5 ఎకరాల చేను మగతా కుడుతున్నాను. ఇప్పుడు మందు కొడతాను చేనుకి. అది డిప్పల్లో వర్షం పడితే నష్టపరిహారం బాగా నష్టపడింది. మాకు చాలా నష్టం. అందుకని దాన్ని బట్టి పాలొప్పుల మీద ఉందండి చేను. ఇప్పుడు మందు కొట్టే టైంలో ఈ రెల్ల పురుగు అవి పడుతుంది. ఇప్పుడు లాస్ట్ టిప్ దోమ అవి పట్టుకోకుండా మందు కొడుతున్నాం. కొట్టేటప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు వర్షం పడితే ఆ డిప్పల్లోకి నీళ్ళు వెళ్ళిపోతే నష్టం అండి, బాగా నష్టం. ఇప్పుడు అంత పెట్టుబడి పెట్టండి. దాని గురించి అక్కడ కొంచెం మందు కొట్టి వచ్చాము. ఇక్కడికి వచ్చేటికి చేను కొడదామని మందు కొడదామని దానికి చూడవలసి వస్తుంది వర్షం గురించి. మందులు చూస్తేనే టాప్ రేట్. ఇప్పుడు రైతులకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే వర్షాలు పడినాయి అంటే చాలా ఇబ్బంది అండి. ఏంటంటే ఇప్పుడు పాలు పోసుకునే టైంలో గింజ కూడా పెద్ద తోడుకోదండి. ఇప్పుడు రేపన్న రోజునే సాగుకారులు మొక్క ఇరిగిపోతుంది అది ఇది అంటారు. కోతకు వచ్చే టైం అండి ఇది. అంటే చాలా ఇబ్బందేనండి. అప్పటికి వచ్చి బత్తాకి వచ్చి ఇప్పుడు 100 రూపాయలు 150 రూపాయలు అనేది తక్కువ అడుగుతారు వ్యవసాయం అండి. ఏమంటే ఇంకా అలా లేదన్నా 25 రోజుల దాకా కోతకు రాదండి చేనండి. ఇప్పుడు వర్షం పడిందంటే మిషన్లు తిరగవండి, తాటర్లు కూడా చేలోకి రావండి. మీకు పొంతకు రావాలంటే ఎకరానికి వచ్చి 2 గంటల గ్యారెంటీ పడుతుందండి. రైతుకు బాగా నష్టమేనండి. ఇప్పుడు కానీ వాన పడిందంటే బాగా నష్టమండి రైతుకండి. భీమడోలు మండలం పాతూరు గ్రామంలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేసే దిశగా పోలీసులు నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను భీమడోల్ సిఐ పి కృష్ణ, ఎస్ఐ మదీనా భాషతో కలిసి ప్రారంభించారు. గ్రామంలోని ముఖ్య కూడలిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు చోరీలు, అనుమానాస్పద కదలికలను నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన చట్టాలపై అవగాహన సదస్సులో సిఐ కృష్ణ, ఎస్ఐ మదీనా భాష మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నేరాలను అరికట్టడం చాలా అవసరమని, ముఖ్యంగా సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాల దాత సబ్బం ఆంజనేయులను పోలీసులు సత్కరించారు. మీరు ఇమీడియట్ గా ఎస్ఐ గారు చెప్తున్న దాని మీద స్పందించి ఇమీడియట్ గా 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం చాలా ఆనందకరం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైనా ఒక ఇంట్లో దొంగతనం జరిగినా, ఒక ఇంట్లో బండి పోయినా, ఏదైనా పోయినా కానీ మనమంతా కూడా కష్టపడి సంపాదించుకున్న పోగొట్టుకున్న 1 రూపాయి కూడా వారు ఈజీగా
ఒక 1 అవర్లో తీసుకెళ్ళిపోయి వాడు ఇష్టానుసారంగా ఎంజాయ్ చేస్తున్నాడు. కాబట్టి ఆ ఒక్క రూపాయిని కూడా మనం భద్రపరచుకున్న రూపాయిని వ్యక్తిగతంగా ముందు మనం ఎలా భద్రపరచుకోవాలనే దానికి మనమే కాపాడుకోవాలి, మన సంపదను మనమే కాపాడుకోవాలి. అలా లేని పక్షంలో చాలా కష్టాలు పడాలి. అదృష్టవంతుడు అయితే 7 days లేదా 1 month తిరిగి ఆ వస్తువుల్ని లేదా డబ్బుని రాబట్టగలుగుతారు. అలా కాని పక్షంలో కొంతమంది ఇంకా తిరుగుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో చట్టాల మీద అవగాహన చాలా అవసరం. ప్రతి ఒక్కరు కూడా చట్టం మనం ఏ పని చేస్తే ఏం జరుగుతుంది, ఏం చేయకపోతే ఏం జరుగుతుంది ప్రతి ఒక్కరికి తెలియాలి. దాని మీద అవగాహన కల్పించడం కోసం మనకి 2023 జూలై నుంచి మనకి కొత్త చట్టాలన్నీ అమల్లోకి వచ్చినాయి. అప్పటి నుంచి కూడా ఏదైతే మన గతంలో 1860లో బ్రిటిష్ రాసిన చట్టాలు ఏదైతే ఉన్నాయి అవన్నీ మన మోడీ గారి ప్రభుత్వంలో దాన్ని మాడిఫై చేసి ఈ విధంగా ఐపీసీ అయితే బిఎన్ఎస్ అని, సిఆర్పిఎస్ అయితే బిఎన్ఎస్ఎస్ అని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ బిఎస్ఏ అని వీటి చక్కగా మన తెలుగు పేర్లు భారతీయ న్యాయ సంస్థ, భారతీయ న్యాయ సురక్ష ఈ విధంగా పేర్లు మార్చి అదేవిధంగా మీ యొక్క వ్యక్తిగత సమాచారం మీరు ఎలా పబ్లిక్గా పెట్టుకుంటారంటే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టుకున్నట్టే. సో ఈ స్టేటస్ అవి మనం ఎంతవరకు పెట్టుకోవాలి అంతవరకు పెట్టాలి. నేను చదువుకున్న వాళ్ళని కాదు, మనం చదువు లేని వాళ్ళకి ఇచ్చేస్తాం అనుకుంటున్నాం. కానీ మనం ఈమె చదివించినట్లయితే ఏలూరులో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పేరుగాంచిన కాలేజీల్లో లెక్చరర్గా ప్రొఫెసర్గా పనిచేసే వాళ్ళు కూడా ఈ సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీను ఆధ్వర్యంలో పట్టణంలో పలుచోట్ల జెండా ఆవిష్కరణలు చేశారు. బీజేపీ జాతీయ కౌన్సిల్ మాజీ సభ్యులు కర్రి ప్రభాకర్ బాలాజీ పార్టీ పతాకాల్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గట్టిం సింధు, అయినం బాలకృష్ణ, కంచుమర్తి నాగేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి చిట్యాల రాంబాబు, ఉపాధ్యక్షులు లచ్చిరెడ్డి సత్యనారాయణ, చెరుకూరి గంగాధరరావు, ఎమ్మంది బెనర్జీ, దొందుకుర్తి శ్రీనివాస్, రామగాడి సత్యనారాయణ, పట్టణ కోశాధికారి ఎర్నాల సూరిబాబు, మాదాసు చంద్రమోహన్, సీతాలం విజయ్ కుమార్, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు గోకా మహాలక్ష్మి, ఎస్టీ మోర్చా పట్టణ అధ్యక్షురాలు కోతాడ కళ్యాణి, మహిళా మోర్చా జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ఎన్నేటి వెంకటలక్ష్మి, కర్రి విజయ్ కుమారి, యువమోర్చా నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ ఆదేశాల అనుసారం ప్రతి చోట కూడా జెండా దిమ్మని కొత్త నిర్మించి పాతాడుతో పాటు కొత్తవి కూడా జెండాలు ఎగరేసే విధంగా ప్రతి శక్తి కేంద్రంలో రాబోయే రోజుల్లో ప్రతి బూత్ సెంటర్లో ఎగరేయాలని పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఇవాళ తాడేపల్లిపట్నం రామారెడ్డి 10-12 జెండా దిమ్మలు ఎగరేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఎంతో అతి ఉత్సాహంగా ఏదైతే మోడీ గారు చేస్తున్న కార్యక్రమం కానీ, మరి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి నాయకత్వంలో మరి మన జిల్లాకు సంబంధించిన సెంట్రల్ మినిస్టర్ శ్రీనివాసరావు గారు, అలా పాక సత్యనారాయణ గారు, ఎంపీ గారు ఆధ్వర్యంలో ఇవాళ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా ఈ జెండా దినం ఎగరేసే కార్యక్రమం, పార్టీ అభివృద్ధి దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవటం, మరి పార్టీ సిద్ధాంతాలకి మరి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నూతన జనరేషన్, నూతన రక్తాన్ని మన పార్టీలో తీసుకొచ్చే విధంగా, ఎందుకంటే పార్టీలో ఈరోజు నేషనల్ పార్టీలో ప్రపంచంలో ఒక నేషనల్ పార్టీగా రాజకీయ పార్టీ అతి పెద్ద పార్టీ ఏదంటే ప్రపంచ స్థాయిలో భారతీయ జనతా పార్టీ. ఇంత పేరు వ్యక్తిత్వం రావడానికి కారణం భారతీయ జనతా పార్టీ నాయకత్వం. అందుకు రాబోయే మరి 30-40 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి ప్రజలందరూ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర అభివృద్ధి తీసుకెళ్తూ ఇటు మరి మోడీ గారి సహకారంతో, భారతీయ జనతా పార్టీ సహకారంతో పెద్ద ఎత్తున తీసుకెళ్తారు. కాబట్టి అందరూ కూడా భారతీయ జనతా పార్టీని బలపరచాలని, మోడీ గారికి మద్దతుగా నిలబడాలని ప్రజలందరూ కోరుకుంటూ సెలవు తీసుకున్నా. ఏప్రిల్ 6వ తేదీ భారతీయ జనతా పార్టీకి పండుగ రోజు. 1980 ఏప్రిల్ 6వ తేదీన ఆనాటి వరకు భారతీయ జనసంఘ్ పేరుతో ఉన్నటువంటి ఈ జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది కమలం గుర్తుని ఎన్నికల గుర్తుగా చేసుకుని ప్రస్థానం కొనసాగిస్తున్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీగా కూడా రూపాంతరం చెందిన తర్వాత కూడా 46 సంవత్సరాలు పూర్తయి 47వ సంస్థాపన దినోత్సవాన్ని ఈనాడు మనందరం కూడా ఎంతో ఉత్సాహంతో, ఉల్లాసంతో ఈ యొక్క
భారతీయ జనతా పార్టీ సంస్థాపన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈనాడు 11 కోట్లకు పైగా ఉన్నటువంటి సభ్యత్వం కలిగి ప్రపంచ దేశాల్లోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించినటువంటి భారతీయ జనతా పార్టీ సంస్థాపన వెనక, అలాగే 1951లో జనసంఘ్ ప్రారంభించినప్పుడు ఇప్పటికి చూసుకున్నట్లయితే 75 సంవత్సరాలు అయింది. భారతీయ జనతా పార్టీగా పేరు మార్చుకుని 47వ సంవత్సరం ఇది. పార్టీ పుట్టాక సిద్ధాంతం కదండి, సిద్ధాంతం పుట్టాక పార్టీ పుట్టిన గొప్ప ఈ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇందులో కార్యకర్తగా ఉండడానికి మేము చాలా గర్విస్తాం. ఈ పార్టీ మహిళలకు పెద్దపీట వేసిందండి. అదే విధంగా ఈ పార్టీ పుట్టిన రోజు ఒక మంచి కార్యక్రమాన్ని మరి విడుదల చేశారు. అదే మన ఊరు మన జెండా కార్యక్రమం. ఈ రోజు నుండి మొదలయ్యి ఒక 6 నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా మన భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడటంతో పాటు ఒక చేత్తో భారతీయ జనతా పార్టీ జెండా, మరో చేత్తో ఎన్డీఏ అజెండా. సో మనం మోదీ గారి ఏవైతే మంచి పనులు చేపట్టారో గ్రామ వికాసం కోసం వాటన్నిటిని కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లి వాళ్ళతో మమేకమై వాళ్ళకి పథకాలు తెలియజేసి అందులో ఏమైనా ఎంతవరకు అమలైనాయి, ఇంకా అందులో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, లేదా ఇంకా ఏమైనా అమలవ్వాలా, కార్యకర్తలందరూ కలిపి చిన్న చిన్న కూటమిగా ఏర్పడి వీటిని ముందుకు తీసుకెళ్లి మరి మనం ప్రజల్లో మమేకం అవడానికి ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం అండి. ఇది చాలా పార్టీ పెట్టిన తర్వాత దానికి ఒక సిద్ధాంతం ఉండాలి కాబట్టి సిద్ధాంతాలు పెడతారు. కాకపోతే ఒక సిద్ధాంతం ఏర్పడిన తర్వాత పార్టీ పుట్టింది ఒక భారతీయ జనతా పార్టీ. ఈరోజు నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనేటువంటి సిద్ధాంతం కలిగి ఉన్నది ఒక నా భారతీయ జనతా పార్టీలో కలిగి ఉంది. ఈ రోజు దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది కార్యకర్తలు కలిగి ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా గతంలో కొన్ని సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ కానివ్వండి, కమ్యూనిస్టులు కానివ్వండి, భూస్వాములను పెంచి పోషించడం, ఉగ్రవాదులను దాచిపెట్టడం, అదేవిధంగా పాకిస్తాన్కి భయపడేటువంటి పరిస్థితి, దేశ సైనికులకు రక్షణ లేకుండా చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ రోజు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం ఉన్నత స్థానంలో ఉంది. ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా మొట్టమొదటి స్థానంలో దేశం ఉందంటే అది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుండి స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడాన్ని వ్యతిరేకంగా మధ్యాహ్న భోజన కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం ఎంఈఓ కార్యాలయం దగ్గర ధర్నా చేసి ఎంఈఓ కార్యాలయ అకౌంటెంట్ జానకికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం కార్మిక సంఘం జిల్లా నాయకులు కస్సే నాగమణి మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా అనేక కష్టనష్టాలకు వచ్చి అప్పులు చేసి ఈ పథకంలో కొనసాగుతున్నామన్నారు. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుండి స్మార్ట్ కిచెన్ పేరుతో మా ఉపాధిని దెబ్బతీయాలని చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, పెన్నేటి లక్ష్మి, మానూరి గోపమ్మ, తుంగ లక్ష్మి, మద్దుకూరు గంగా, తాడికొండమ్మ, దెయ్యం గంగా భవాని తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా మిడ్ డే మీల్స్ 25 సంవత్సరాలు బట్టి వీళ్ళు హై స్కూల్స్ కానీ ప్రాథమిక పాఠశాలలో కానీ పిల్లలకి వేడి పదార్థాన్ని వండి పెట్టేవారు వీళ్ళు. కానీ వీళ్ళకి సంబంధించిన సమస్యలను మాత్రం పరిష్కరించే దాంట్లో ప్రభుత్వాలు మారుతున్నాయి. మరి 2002లో చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించారు. డ్వాక్రా గ్రూపులు అందరూ కూడా ఆ రకంగా వీళ్ళకి పిల్లలకు వంటలు వండి పెట్టడం అనేది మంచిదనేది ప్రోత్సహించారు. కానీ వీళ్ళకి సంబంధించి ఈ రోజున ఒక పక్క ధరలు భారం మీద పడుతుంది, ఓ పక్క అనేకమంది ధరల భారంతో వాళ్ళు ఈ సాలి వేతనాలతో వాళ్ళు వండి పెట్టడం చాలా ఇబ్బంది అవుతుంది. అందులోకి బిల్లులు రాపోయిన సందర్భంలో, బిల్లులు పెండింగ్ ఉన్న సందర్భంలో వాళ్ళు అప్పులు చేసి వస్తువులు కూడా తాకట్టు పెట్టి ఆ రకంగా వంటలు చేసి పిల్లలకు అందిస్తున్నారు. ఈ రోజున కొత్త విధానాలు తీసుకొచ్చి స్మార్ట్ మెస్ అనే పేరుతోటి ఈ రోజున మండలానికి 2 పెడతారంట. 2 దుక్కుల్లో వండించి అన్ని స్కూళ్ళకి పంపుతామని చెబుతున్నారు. ఇది సరైనది కాదు. తక్షణమే మీరు ఆలోచించకపోతే మాత్రం పెద్ద ఎత్తున మిడ్ డే మీల్స్ అన్ని ప్రాంతాల్లో ఉవ్వెత్తున ఉద్యమాలు వెల్లువలో సాగుతాయని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. 2002లో ఈ యొక్క మధ్యాహ్న భోజన కార్మికులు ఈ సిస్టాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ 25 సంవత్సరాలు అవుతుంది. ఈ 25 సంవత్సరాల నుంచి కూడా స్కూల్లోనూ ప్రాథమిక పాఠశాలలో కానీ హై స్కూల్లో కానీ మధ్యాహ్న భోజన కార్మికులతోటి ఈ స్కీమ్ నడుస్తుంది. వాళ్ళకి ఇచ్చి కూడా తక్కువ వేతనాలు, ఆ వేతనాలతోటి వాళ్ళ అప్పులు చేసి అనేక ఇబ్బందులు పడుతూ ఈ 25 సంవత్సరాల కాలంలో వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతూ నడిపిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేస్తారట.
స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేసి 1500 2000 మంది విద్యార్థులు ఒక చోటనే వండించి వాళ్ళ వాహనాల మీద సప్లై చేస్తారంట. మరి వీళ్ళ భవిష్యత్తు ఏంటి? 25 సంవత్సరాల నుంచి వాళ్ళు దాని మీద ఆధారపడినటువంటి ఈ కార్మికుల పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఆలోచన ఉండాలి కదా. ఓట్లు వేయించుకునేటప్పుడేమో మేము అందరికీ న్యాయం చేస్తామనేసి ఆ రోజున ఓట్లు వేయించుకుంటున్నారు ఈ ప్రజాప్రతినిధులు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని వాళ్ళ యొక్క స్కీములన్నీ కూడా రద్దు చేసి వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేసే పరిస్థితికి ఈ రోజున కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. దీన్ని సిఐటిగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. 2002లో భోజనాల పథకం ఇచ్చారు. డ్వాక్రా మహిళలు అభివృద్ధి చెందాలి అని చెప్పేసి ఆ డ్వాక్రా మహిళలకే ఇస్తామని చెప్పి ఆ గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలియపరిచి మమ్మల్ని నిర్ణయించారు. నిర్ణయించిన రూపాపావులైనా మేము సందేహించలేదు. ఏదో పెంచుతారు కదా, ఎప్పుడైనా మనం గుర్తింటారు కదా గవర్నమెంట్ మనుషుల కింద కార్మికుల కింద అని చెప్పేసి మేము అనుకున్నామండి. అంతేగాని ఎంత దారుణంగా ఉంటారనుకోలేదు. ఇప్పుడు స్పాట్ మిషన్లు పెట్టేసి కిచెన్లు పెట్టేసి ఆ కిచెన్లో వండేసి పెట్టేస్తానంటున్నారు. అలాగేమి కుదరదండి. ఈ కార్మికులతోనే కొనసాగించాలని నేను కోరుతున్నానండి. భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెంటపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో బీజేపీ నాయకులు ఆరాధ్యుల అంజీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈతకొడి తాతాజీ, నరసి సోమేశ్వరరావు, వీర్ల కృష్ణ, రేవాల సోమరాజు, వీర్ల దొరబాబు, వీర్ల సత్యబాబు, మద్దాల చిన్ని, ఆరాధ్యుల ప్రసాద్, ఆరాధ్యుల అంజబాబు, బాలగ మాసరయ్య తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు గ్రామంలో మరి పెంటపాడు మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆరాధ్యుల అంజీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ 46వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం చాలా అత్యంత వైభవపేతంగా ఇక్కడ పేద ప్రజలకి ఎండాకాలం వస్తుంది. మరి భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ నాయకత్వం తరఫున పేద ప్రజలకు మంచి నీరు ఇవ్వాలనే ఒక చలివేంద్రాన్ని కూడా ఇవాళ వారు ఏర్పాటు చేయడం, ఆ కార్యక్రమం మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు అంజీకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత అవ్వకముందు పరిస్థితులు ఒకసారి ప్రజలు గమనించాలి. ఎందుకంటే దేశంలో మన మోడీ గారు ప్రధాని అవ్వకముందు ఎప్పుడు భయంగా బతికే వాళ్ళు బాంబులు ఎవడేస్తాడా, తండ్రికి ఎవడో మన మటర్ చేస్తాడా, జై శ్రీరామ్ అంటే గుర్తుకు వస్తాడా అనే భయంతో బతికారు. ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధాని అయిన తర్వాత ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్ అంతర్భాగం చేశారు. అక్కడ పాకిస్తాన్ ఉగ్రమూకల దాడులు కట్టాయి. నోట్లు రద్దు చేసిన తర్వాత దొంగ నోట్ల విధానం పోయి ఇవాళ ప్రతి వ్యక్తి కూడా స్వచ్ఛందంగా వ్యాపారం చేసుకునే పరిస్థితి వాళ్ళ తాడేపల్లిగూడెం భవిత దివ్యాంగుల శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న దివ్యాంగుల పిల్లలకు, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు, అంగన్వాడీ పిల్లలకు వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ కేదార్ శెట్టి రవికుమార్ ఆదేశాల మేరకు జోన్ చైర్పర్సన్ అధికారిక పర్యటనలో భాగంగా తాడేపల్లిగూడెం వనితా వాస్వి క్లబ్ జోన్ చైర్పర్సన్ పొండగంటి స్వర్ణకాంతి దివ్యాంగుల పిల్లలకు నూతన వస్త్రాలు, ఫ్రూట్స్, బిస్కెట్లు, చాక్లెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాస్వి వనితా క్లబ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీత, సెక్రటరీ కొనకల్ల ప్రభ, ట్రెజరర్ భోగవలి శ్యామల, ఆలపాటి అచ్యుత లక్ష్మి, ఫాస్ట్ నున్నా శ్రీ నాగలక్ష్మి, ఎలమర్తి మహాలక్ష్మి, సునీత, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి రాంబాబు, భవితా కేంద్రం ప్రత్యేకోపాధ్యాయులు ఎస్కే బాల ఈశ్వరయ్య, ఎం చంద్రకుమారి, అంగన్వాడీ టీచర్ సత్యవతి తదితరులు పాల్గొన్నారు. వాస్వి వనితా క్లబ్ తాడేపల్లిగూడెం వారి ఆధ్వర్యంలో జోన్ చైర్పర్సన్ విజిట్ అయితే చేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ వాస్వి క్లబ్ వారి ఆదేశాల మేరకు బట్టి భవితా స్కూల్ వారి పిల్లలకు పౌష్టికాహారం, ఫ్రూట్స్, క్రయాన్స్, బట్టలు, అదేవిధంగా బిస్కెట్లు వాళ్ళకి ఉపయోగపడేలాగా అందరికీ ఉండాలన్న ఉద్దేశంతో ఈ విధంగా సర్వీసులు అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జోన్ చైర్పర్సన్ విజిట్లో ఇంకా దుప్పట్లు పంచడం, పెన్షన్లు ఇవ్వడం, స్కాలర్షిప్ ఇవ్వడం, గోశాలలో గోవులకు దానా ఇవ్వడం, రిక్షా కార్మికులకి టోపీలు, ఎండకి వాళ్ళు బాధపడకుండా ఉండడానికి టోపీలు ఇవ్వడం, అదేవిధంగా రోడ్ సైడ్ ఉన్నటువంటి రోడ్ వ్యాపారస్తులకు గొడుగులు ఇవ్వడం, ఇలా ఈ రకాలైన సర్వీసులని వాస్వి వనితా క్లబ్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. సంగడహర చతుర్దశి పురస్కరించుకుని స్థానిక ఏలూరు రోడ్లో వేంచేస్తున్న సిద్ధి బుద్ధి సమేత వినాయక ఆలయంలో ఆదివారం రాత్రి స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో సుమారు 100 లీటర్ల పాలతో అభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, వివిధ ఫల రసాలతో అభిషేకాలు జరిగాయి. భారీ సంఖ్యలో భక్తులు వచ్చి ఈ అభిషేకాలను తిలకించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి ఆలయంలో ప్రతి బుధవారం విశేష పూజలు అభిషేకాలు జరుగుతాయన్నారు. అదేవిధంగా ప్రతి నెల సంకటహర చతుర్దశి పురస్కరించుకుని స్వామివారికి వివిధ పల రసాలతో అభిషేకాలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఓం నమో భగవతే రుద్రాయ నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః జాతే రుద్రతనో ఘోరా పాపగాసిని హర 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 నమ సోమాయ చ రుద్రాయ చ అరుణాయ చ తామ్రాయ చ భీమాయ చ గురుదేవతాయ చ నమస్తే అస్తు భగవః భగవన్ విశ్వేశ్వరాయ దేవాయ త్ర్యంబక సదా శివాయ శ్రీమన్మహాదేవాయ నమః. హరి హరి హర హర శ్రీ మహాగణాధిపతి. సంకష్టహర చవితి పర్వదినం పురస్కరించుకుని చాలా విశేషంగా భక్తులందరి గోత్రనామములతోటి కూడా 100 లీటర్ల ఆవు పాలతోటి చాలా విశేషంగా పంచామృత అభిషేకములు అలాగే సహస్రనామాలతోటి గరిక పూజ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. ప్రతి భక్తులు కూడా అంటే ఒకే స్థలం మీద స్వామితో సమానంగా ఉన్న విగ్రహం అసలు మన రాష్ట్రంలో ఎక్కడా కూడా లేదు. ప్రతి భక్తులు కూడా తమ కోరికలు నెరవేరాయని చెప్పి ఎంతో మంది అంత విశేషమైన మా స్వామి వారు ఈ రోజు సంకష్టహర చవితి వినాయక చవితి ఎంత వైభవంగా జరుగుతుందో అంతే వైభవంగా భక్తులందరి గోత్రనామాలతోటి కూడా మేము ఈ రోజు స్వామివారికి సాయంత్రం 6 గంటల నుంచి కూడా పంచామృత అభిషేకములు అలాగే సహస్రనామ గరిక పూజ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతోంది. తప్పకుండా మనసులో ఏ కోరికలున్నా కూడా నెరవేరి స్వామివారి చల్లగా చూస్తారని కోరుకుంటూ బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెదపోలు వీరరాఘవులు ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన బీజేపీ జెండా స్తూపం వద్ద పార్టీ పతాకాన్ని ఎగరవేశారు. అతిథులుగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తు ప్రసాద్, మండల శాఖ అధ్యక్షులు జిల్లా కార్యదర్శి కొండేపాటి వెంకటేశ్వరరావు, దర్శక శ్రీనివాస్, గ్రామ సీనియర్ నాయకుడు తల్లాప్రకడ సీతారామయ్య, మహిళా మోర్చా అధ్యక్షురాలు మాదాసు దుర్గా, వీరబత్తుల రవినారాయణ, ములగాల రామకృష్ణ, పాతకాకుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఎప్పటి నుంచో మేము అనుకున్నాం, గతంలో ఈ స్టాట్యూ ఇది జెండా స్తూపం కడితే అది కాలవతర్పంలో కలిసిపోవడం. ఈరోజు ఏదైతే మా రాష్ట్ర పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు మరి ఆ యొక్క ఏ రకంగా ఇచ్చారో ఆ రూపకల్పన చేయాలని చెప్పేసి ఆ రకంగా రూపకల్పన చేస్తూ ఈ భారతీయ జనతా పార్టీ గ్రామంలో ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను సంకల్పం. ఎందుకంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ వల్ల పైడికొండల మాణిక్యాలరావు గారు ఇక్కడ చేసినటువంటి ఉపయోగం అసలు ఎవ్వరూ మరవలేనిది. మరి పూర్వం ఏదైతే ఇక్కడ పల్లపొలం మెరగపొలం దగ్గరగా 500 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టుకు నీరు లేక రోజు లాంతర్లు పట్టుకుని పాపం చనిపోయాడు దల్పకొండ వెంకన్న గారు. మరి ఆయన లాంతర్ పట్టుకొని ఇంటింటికి తిరిగి డబ్బులు పోగేసి చెట్టుపేట వెళ్ళి ఇక్కడ డబ్బులు ఇచ్చి ఆ కాలం నిలబెట్టించి అంత కష్టపడేవారు. అటువంటిది ఈరోజు వ్యవసాయం అవతల పొలం కన్నా ఈ పొలం సస్యశ్యామం అయిపోయింది. ఇక్కడ ఎవరు కూడా ఇంట్లోంచి బయటకు రావలేదు. అలాగే మోటార్ అయితే చాలు వ్యవసాయం బ్రహ్మాండంగా 60 బత్తాలు 50 బత్తాలు ఇక్కడ పండే దిశగా వచ్చింది. స్థానిక పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిగాయి. మధ్యాహ్నం అన్న సమారాధన జరిగింది. మైలవరపు గోపాలకృష్ణ, శ్రీలత దంపతులు వారి కుమారుడు డాక్టర్ జయసూర్య మణికంఠ, నర్మదా లక్ష్మి దంపతుల ఆర్థిక సౌజన్యంతో ఉదయం ప్రసాద వితరణ, మధ్యాహ్నం అన్న సమారాధన జరిగాయి. ఆలయ కమిటీ సభ్యులు సేవలు అందించారు. శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం పెద్ద శివాలయందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటలకి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకం నిర్వహించబడింది. అలాగే 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్నసమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్నసమారాధన గౌరవనీయులు శ్రీ జయరామ పెట్లియర్స్, అలాగే మైవల్పు జయరామారావు గారి కుమారుడు, అలాగే జయరామ పెట్లియర్స్ అధినేత శ్రీ మైలవరపు గోపాలకృష్ణ గారు, అలాగే వారి ధర్మపత్ని శ్రీలత దంపతులు, అలాగే వారి కుమారుడు జయసూర్య శ్రీ మణికంఠ డాక్టర్ గారు, అలాగే వారి కోడలు డాక్టర్ నర్మదా లక్ష్మి వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అన్న సమారాధనకు భక్తులు విశేషంగా తరలి వచ్చి శివప్రసాదం స్వీకరించడం జరిగింది.
అలాగే ఈ రోజున ఈ యొక్క అన్న సమారాధించిన దాతలకి ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని అన్నదాన కమిటీ వారు కోరి ప్రార్థిస్తున్నాం. చైత్ర బహుళ చవితి సంకటహర చతుర్థి పురస్కరించుకుని స్థానిక రామచంద్రరావుపేటలో శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో శ్రీ అభయ గణపతికి ఆదివారం రాత్రి పంచామృతాలు, వివిధ ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో ఏకాదశ అభిషేకము, సహస్రనామార్చన, వ్రతం ఆలయ అర్చకులు యూట్యూబ్ శశికాంత్ శర్మచే ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాలలో కార్యదర్శి ఇందుకూరి మోహనరాజు, గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు, అధ్యక్షులు పిడుగు నాగమోహన్ రావు, వలవల చిన్ని, పట్నాల శేషవేణి, మద్దాల నాగపద్మ, నేలప్రోలు శ్రీదేవి, ఎవటూరి శ్రీలక్ష్మి, ముత్తా భవానీ, బొబ్బులి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.